ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ఎండల ఎఫెక్ట్తో జనం అల్లాడుతున్నారు. టెంపరేచర్స్ రికార్డ్ స్థాయిలో నమోదవుతుండటంతో రోడ్లపైకి రావటం లేదు. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో కూలీలు, రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు వడగాలులతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఎండ తీవ్రతపై మా రిపోర్టర్ వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ముఖ్యంగా రోహిణి కార్తీ తలపించేలా ఎండలు కొడుతుండటంతో జనం అల్లలాడుతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. అటు రామగుండం కోల్ మైన్స్ కావచ్చు, ఇటు గ్రానైట్ క్వారీల వల్ల ఉన్న ఉష్ణోగ్రతకు అత్యధిక ఉష్ణోగ్రత బయటికి వెదజల్లుతుంది. నిన్న కరీంనగర్ జిల్లాలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మొన్న 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే 39 నుంచి 40-41 ఉష్ణోగ్రత మార్చి నెలలోనే నమోదవుతుంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఎలా ఉంటుందన్న భయాందోళనను ఇక్కడ జనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలోని బొగ్గుగనుల నుంచి వెలువడే ఉష్ణోగ్రత, అటు ఓపెన్ కాస్ట్ల గనుల నుంచి వెలువడే ఉష్ణోగ్రతతోటి అక్కడి రామగుండం పారిశ్రామిక ప్రాంతాలు తీవ్రంగా అల్లాడుతున్న పరిస్థితి ఉంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత ఏప్రిల్ మే నెలలో 49 డిగ్రీల టెంపరేచర్ దాకా నమోదైంది. 49-50 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే సింగరేణి కార్మికులకు కావచ్చు, మిగతా బయట ఉష్ణోగ్రతకు ఎండ తీవ్రతకు పనిచేసే కార్మికులకు లే ఆఫ్ ప్రకటించాల్సి ఉంటుంది. అంటే లే ఆఫ్ అంటే సగం వేతనంతో కూడిన పనిని కల్పిస్తూ కార్మికులకు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రతకు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఎండ తీవ్రత కారణంగా ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీ కారులకు అక్కడ పనిచేసే చోట చిన్న చిన్న డేరాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చడం వంటివి చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలు అధికారులు తీసుకున్న దాఖలాలు కనిపిస్తలేవు. ముఖ్యంగా గ్రానైట్ క్వారీల నుంచి వెలువడే ఉష్ణోగ్రత, గ్రానైట్ అనే రాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. రాతి మీద పడిన సూర్యకిరణాలు బయటికి వెదజల్లుతూ టెంపరేచర్ని అత్యధికంగా చేస్తుంటాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు కరీంనగర్లో రాష్ట్రం మొత్తంలోకి అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతంగా ఇది చరిత్రకెక్కింది. గతంలో కొత్తగూడెము, తర్వాత రామగుండము, రెంటచింతల ప్రాంతాలు ఉష్ణోగ్రతలు అత్యధిక టెంపరేచర్ నమోదు చేస్తూ రికార్డులకు ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మార్చి నెలలోనే ఈ పరిస్థితి ఉంటే రేపు రాబోయే ఏప్రిల్ మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత ఏడాది వందల కొద్దీ వడదెబ్బకు జిల్లాలో మృతి చెందిన సంఘటనలున్నాయి. ఈ ఏడాది కూడా ఈ ఒక్క మార్చిలోనే దాదాపు కరీంనగర్ జిల్లాలో 3 చనిపోయారు. ఈ పరిస్థితిని చూసుకుంటే జనం ఈ ఎండల తీవ్రతకు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి నుంచి అధికారులు మేల్కొల్పి ఎప్పటికప్పుడు ప్రజలకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళకు ఎండ తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులు వివరించాలని చెప్పి జనం కోరుకుంటున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రతకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.